మీకు ఎప్పుడైనా అనిపించిందా? కొందరు వ్యక్తులు విజయం రాకముందు చాలా వినయంగా ఉంటారు. ఒక్కసారి సక్సెస్ రాగానే చేతిలో 4 రాళ్ళు పడగానే వాళ్ళ చూపు మారిపోతుంది, మాట మారిపోతుంది. చివరికి మనుషులతో ప్రవర్తించే తీరు కూడా మారిపోతుంది. అసలు డబ్బు రాగానే మనిషి మారిపోతాడా? లేక ఆ డబ్బు, ఆ అధికారం మనిషిలో దాక్కున్న అసలు రంగుని బయట పెడుతుందా? మనం గెలిచినప్పుడు ప్రపంచం మనల్ని చూస్తుంది, కానీ మనం ఓడినప్పుడు మాత్రమే మనకి ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. ఇదేదో సినిమాలో డైలాగ్ లో ఉంది కదా, నిజంగానే సినిమాలో డైలాగే. ఈ రోజు మనం ఈ లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. సమస్య ఎక్కడుందంటే, మనకి కొంచెం విజయం అందగానే మన చుట్టూ ఉన్న ఒక అదృశ్యమైన గోడని నిర్మించుకుంటాం. ఆ గోడ పేరే అహంకారం. మనలో చాలా మందికి ఒకప్పుడు తిండి లేని రోజులు ఉండవచ్చు. ఎవరి దగ్గర తల వంచుకొని సాయం అడిగిన సందర్భాలు కూడా ఉండవచ్చు. కానీ ఈ రోజు మన దగ్గర అన్ని ఉన్నాయి కదా అని ఆ గతాన్ని ఒక చెత్త బుట్టలో పారేస్తాం. సక్సెస్ అనేది ఒక మత్తు లాంటిది. అది నెమ్మదిగా మన కళ్ళకి పొరలు కమ్మేలా చేస్తుంది. మనకు సాయం చేసిన స్నేహితులు తక్కువలా కనిపిస్తారు. మన ఎదుగుదలకి కారణమైన తల్లిదండ్రులు మాటలు భారంగా అనిపిస్తాయి. విలువలు అనేవి పాతకాలపు మాటల్లా అనిపిస్తాయి. ఎప్పుడైతే ఒక మనిషికి విజయం వస్తుందో, పాతకాలపు రోజులు మర్చిపోవడం అంటే ఒక చెట్టు తన వేర్లని తానే నరుక్కోవడం లాంటిది. మీరు గమనించారో లేదో, మనిషికి గర్వం తలకెక్కినప్పుడు అతనికి తన లోపాలు కనిపించవు. కేవలం ఇతరుల తప్పులు మాత్రమే కనిపిస్తాయి. ఎదుటి మనిషిని తక్కువ చేసి చూడటం, వారితో అమర్యాదగా ప్రవర్తించడం మనకు తెలియకుండానే మన రక్తంలోకి వచ్చేస్తాయి. ఇది కేవలం మీ ప్రవర్తనలో మార్పు మాత్రమే కాదు, మీ పతనానికి మొదటి అడుగు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. బహిరంగంగా కనిపించే సంపద కంటే అంతర్గతంగా ఉండే సంస్కారం గొప్పది. కానీ మనం ఏం చేస్తామంటే, బయట ఉన్న డబ్బును చూసి అది మన సొంతం అనుకుంటాం. మనం ఏదైనా సాధించినప్పుడు అది కేవలం మన కష్టం వల్లే వచ్చిందని చెప్పేసి మనం భ్రమపడతాం. కానీ వాస్తవం ఏంటంటే, ఆ విజయంలో కాలం సహాయం ఉంటుంది, దేవుడు ఆశీస్సులు ఉంటాయి. అంతకంటే ముఖ్యంగా మన వెనుక నిలబడిన ఎందరో వ్యక్తుల త్యాగం ఉంటుంది. ఎప్పుడైతే మనం నేనే చేశాను, నా వల్లే అయ్యింది అనే అహంలోకి వెళ్తామో అప్పుడే సమస్య మొదలవుతుంది. నిజానికి సుఖం అనేది మనిషిని సోమరి చేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మనకి వినయం ఉంటుంది, ఎందుకంటే అప్పుడు మనకి సాయం కావాలి. కానీ సుఖం రాగానే నాకు ఎవరు అవసరం లేదు అనే భ్రమలో వెళ్తాము. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఈ రోజు మీ దగ్గర ఉన్న ధనం, హోదా రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్తాయి. కానీ మనం మాత్రం అది శాశ్వతం అనుకొని గర్వంతో విర్రవేగుతాం. మన మూలాలని మర్చిపోవడానికి ప్రధాన కారణం. మరి దీని నుంచి బయటపడటం ఎలాగా? విజయాన్ని తలకెక్కించుకోకుండా గుండెల్లో దాచుకోవడం ఎలాగా? వివేకానంద గారు అన్నట్లు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే అసలైన మానవత్వం. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ పాదాలు నేల మీద ఉండేలా చూసుకోండి. దీన్ని గ్రౌండింగ్ అంటారు. సక్సెస్ వచ్చినప్పుడు గర్వపడటం కాదు, కృతజ్ఞతతో ఉండడం నేర్చుకోవాలి. మీకు సాయం చేసిన ప్రతి చిన్న చేతిని గుర్తుంచుకోండి. మీరు పడ్డ కష్టాన్ని, పాత రోజుల్లో మీరు అనుభవించిన అవమానాలని ఒక పాఠంలా గుర్తుంచుకోండి. అవి మిమ్మల్ని గర్వపడకుండా ఆపుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ చుట్టూ ఉండేవారు కేవలం మీ సంపదను చూసి పొగిడేవారు కాకుండా మీ తప్పుని ముఖం మీద చెప్పే వ్యక్తుల్లా ఉండేలా చూసుకోండి. అద్దం మన ముఖం మీద ఉన్న మురికిని ఎలాగైతే చూపిస్తుందో, నిజమైన స్నేహితుడు మన అహాన్ని అలాగే ఎండగడతాడు. విజయ గర్వం తలకెక్కినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ వైభవం నాకు రాకముందు నేను ఎలా ఉన్నాను? నేను మళ్ళీ ఈ స్థితికి వెళ్తే అప్పుడు నేను ప్రవర్తిస్తున్న తీరును నేను క్షమించగలనా? ఈ ప్రశ్న మీకు సరైన సమాధానాన్ని ఇస్తుంది. జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. ఇక్కడ గెలుపోవటంలు అనేవి కేవలం రైల్వే స్టేషన్లు మాత్రమే గమ్యం కాదు. మన జీవితాన్ని నిజంగా మెరుగుపరుచుకోవాలంటే ఒక చిన్న అలవాటు చేసుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఏమీ లేని స్థితి నుండి ఇక్కడికి ఎలా వచ్చారో ఒకసారి నెమరు వేసుకోండి. ఆ ప్రయాణంలో మీరు తారాసపడిన మనుషులు, మీరు పడ్డ కష్టాలు, ఆకలి, కన్నీళ్లు, వీటన్నిటిని గుర్తుంచుకుంటే అహంకారం మీ దరిదాపుల్లో కూడా రాదు. ఒకవేళ మీకు తెలియకుండా అహంకారం వస్తే మీ పతనం మొదలైనట్లే. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు శ్రమించండి. ఈ మాటల్లోని అర్థం కేవలం డబ్బు సంపాదించడం కాదు, ఒక పరిపూర్ణమైన మనిషిగా ఎదగటం. మీ విజయం 10 మందికి ఉపయోగపడాలి, కానీ 10 మందిని తక్కువ చేయడానికి వాడకండి. మీ ఎదుగుదల చూసి 10 మంది స్ఫూర్తి పొందాలి తప్ప మీ అహంకారాన్ని చూసి అసహ్యించుకోకూడదు. నేటి నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. మీరు సంపాదించే ప్రతి రూపాయి మీలో వినయాన్ని పెంచాలి. మీరు ఎక్కే ప్రతి మెట్టు మిమ్మల్ని భూమికి మరింత దగ్గర చేయాలి. గుర్తుంచుకోండి, చెట్టుకి పండ్లు ఎక్కువగా ఉన్నప్పుడే అది వంగి ఉంటుంది. మనిషి కూడా అంతే. సంస్కారం ఉన్నవాడే వినయంగా
ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.